ఫ్రెండ్స్, ఇవాళ మనం సిజిన్ ఏం లేదు, అందరం సైకోల్లాగా ఆశగా చూసే కాన్సెప్టే అదే చేతబడి. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే ఒక మంత్రగాడు అచ్చం మన పాత సినిమాలో చేతబడి చేస్తుంటది అదే లుక్, సేమ్ లొకేషన్ ఎట్టుకుని కూర్చో ఉంటది. కాకపోతే కొంచెం ఓం భీమ్ బూమ్ దాని దగ్గర ఆగిపోకుండా వీళ్ళు కొంచెం మరీ లోతుగా పోయి ఎక్స్ప్లోర్ చేస్తుంటది. అది చేయడానికే చుట్టుపక్కల చూస్తే మనుషుల బాడీ పార్ట్లు, గేదెలు ఎద్దులు తలలో ఉంటాయి. ఈ గాలోడు ఈ పార్ట్లన్నీ కలిపేసి వాటితో ఇంకేదో కొత్త బాడీ తయారు చేసి దాన్ని యూజ్ చేసి శుద్ధ పూజలు అట్లాంటివన్నీ చేసి దెయ్యాల్ని పిశాచాలు వీటన్నిటిని పిలిపించేసి చేతబడి చేసిన మనిషి బాడీ లోపల తోసేస్తా ఉంటది. అది కాదు, నాకు అర్థం కాదు ఏంటంటే దెయ్యాలంటే అంత దారుణంగా ఉండాల్సిందేనా? మంచి నీట్ గా ఉండే మనిషి దెయ్యం అయ్యాడు అనుకోండి, సడన్ గా వాడికి ఇప్పుడు నాకు ఎద్దు తల కావాలి, మనుషుల కిడ్నీలు కావాలి అని చెప్పి అనిపించేస్తుంది వాడికి. నాకు తెలిసినప్పటికీ ఏదైనా ఒక దెయ్యం అట్ట రోత పనులు చేయమాకండి, కాముగా నాకు మంత్రాలు ఏమో ఉంటాయి అవి చదువు, నువ్వు చెప్పినట్టే ఏ మంచి బాడీ కాబట్టి ఆ మనిషి లోపలికి వెళ్ళిపోతాం, చేతబడి కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి దెయ్యం ఒప్పుకున్నా వీళ్ళు మాత్రం ఒప్పుకునేలా లేదు. అప్పుడే మనం ఇక్కడ ఈ అమ్మాయిని చూస్తాం. అమ్మాయి అనలేదు ఇక్కడ, ఈ అమ్మాయే ఈ అమ్మ. సో ఈ అమ్మాయిని చూస్తాం. ఈ అమ్మ చూడడానికి కత్తిలాగా అంటే మంచి అందమైన పద్ధతైన సంస్కార భావాలు బాగా ఎక్కువైపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కజిన్ ని పెళ్లి చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయింది. మూసుకొని పోయి ఆ పని ఏదో చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఈ మటన్ కొట్టుకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళ కజిన్ ని పెళ్లి చేసేసుకుంటా అంటే ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. పాపం ఇప్పుడున్న గొప్ప భావాలను అంగీకరించట్లేదు. ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో కజిన్ పెళ్లి అనగానే వాళ్ళ పేరెంట్స్ నీ కజిన్ ఉన్నాడు కదా వాడికి పెళ్లి చేయాలి, గుర్తు చేసిన థ్యాంక్స్, అమ్మాయిని ఎతికి వెంటనే చేసేస్తామని చెప్పి వీళ్ళ అమ్మ బాబు ఈ అమ్మాయి వాళ్ళ కజిన్ కి వేరే అమ్మాయిని ఎతికి పెళ్లి చేసేస్తున్నారు. దాంతో ఇంకా ఈ అమ్మాయి ఇప్పుడు సేమ్ అందరి పిల్లలు చేస్తున్నట్టుగానే ఈ మటన్ కొట్టుకొచ్చి ఇతని చేత చేతబడి చేయించేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయింది. అదే వాళ్ళ కజిన్ మీద చేసేసి వాడు ఈ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకునేలా అవ్వడానికి. అయితే ఒంటరికి వెళ్ళడానికి ఈ అమ్మాయికి భయంగా ఉండటం వల్ల వాళ్ళ చెల్లిని కూడా వెంటేసుకొచ్చింది. ఇక్కడ చూస్తుంటేనేమో వాళ్ళ చెల్లికి అంతకంటే భయం ఎక్కువ. వచ్చి నాకు భయం వేసేస్తుంది, ఈ మటన్ కొట్టు, ఈ గోళ ఇదంతా వద్దే అని చెప్పి ఏడుతా ఉంటది. ఇంకా లోపలికి వచ్చాక మటన్ షాప్ ఆయనకి ఆ ఫోటో చూపించి ఏది ఏమైనప్పటికీ నువ్వు ఏదైనా చేసుకో, నేను నా ఈ కజిన్ ని పెళ్లి చేసుకోవాల్సిందే. ఆడు వెంటనే ఆ ఫోటో తీసేసుకొని స్టార్ట్ చెయ్యబోతాడు. కానీ అతను సడన్ గా ఆపేసి చీనా బతుకు, మరి ఇంత దారుణంగా దిగదాగిపోయాను నేను మార్కెట్ లో. నిబ్బులు కూడా వచ్చేసి నా చేతిలో 10,000 పెట్టేసి వాడి మీద ఈడి మీద చేతబడని చెప్పి గోల్ చేస్తున్నారు అని హట్ అయ్యి ఇప్పుడు అమ్మాయితో చెప్తాడు, ఏమ్మా ఈ చేతబడులన్నీ చేయడం అవ్వదు, ఇది చాలా కష్టమైన ప్రాసెస్, చాలా భయంకరమైంది, ఇది చేస్తే మీ ప్రాణాలకు కూడా ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది, నేను చెయ్యను అని అంటాడు. కానీ అమ్మ అసలు వినట్లా. సడన్ గా పక్కనే ఉన్న చెల్లి ఇలా బలిలాగా అయిపోద్ది, దెయ్యం అయిపోయి గట్టి కలుస్తా ఉంటది. నువ్వు గాని ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడికి వచ్చేసి లప్పం పనులన్నీ చేసావనుకో నీ ప్రాణాలు కూడా పోతాయి, దగులుబాజీ పనులు చేయడం ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవని అరుస్తా ఉంటది. అంటే ఇక్కడ ఏమైంది, దెయ్యం వచ్చి ఈ అమ్మాయికి హితబోధ చేసింది. కరెక్ట్ గానే ఉన్నారు కదా, అంత మంచివి దెయ్యాలు. కానీ మనమేమో ఆ దెయ్యాలు ఒక క్రూరమైన జంతువులు అన్నట్టు గేదె తలలు మంచి బాడీలు అన్ని కలిపేసి ఇవన్నీ దెయ్యాలకు ఇష్టం అందుకే చేస్తాం అని చెప్పి లేనిపోని అపోహలు పెట్టాం. అయితే ఇదంతా విన్నాక ఈ అమ్మ ఆ మొహం చూడండి అమ్మాయిది, ఇప్పుడు రోజు ఇదే పని అనుకుంటా. స్కూల్లో టీచర్ తిట్టినా, ఇంట్లో డాడీ ఏమన్నా ఎడకి వచ్చి చేతబడులు చేసిద్ది అనుకుంటా. లేకపోతే దెయ్యం వచ్చి ఆ రకంగా బెదవ కొడుతుంటే హే యూ చాలా రోజులు అయిందే నిన్ను చూసి అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా ఈ అమ్మ సర్లే బాగా ఎగ్జైట్ అవుతున్నావు, నేనేం చెయ్యనులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కట్ చేస్తే మనకి ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత చూపిస్తాడు. ఇప్పుడు కొన్ని ఏళ్ల తర్వాత, అదే 12 ఏళ్ల తర్వాత ఈ అమ్మని వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మని కూడా చూస్తాం. ఏంది 12 ఏళ్ళైనా ఈ అమ్మ ఇంకా అలాగే ఉందా? దొంగమోహన్ ఏ దెయ్యాన్నో బెదిరించి నా మొహం ముసలుగా అయిపోతే నీ మీద చేతబడి చేసేస్తా అని చెప్పి భయపెట్టి వదులుంటది. అల్లండి అందరూ ఇప్పుడు ఆ కజిన్ గాడి ఇంటికే పోతున్నారు. ఈ అమ్మ ఇష్టపడింది కదా కజిన్. ఈ కజిన్ గాడికి ఆ 12 సంవత్సరాల క్రితమే ఒక అమ్మాయితో పెళ్లి అయిపోయింది. నిషా అనే ఎవరో ఒక అమ్మాయి. పెళ్లి అయిపోయాక పిల్లలు పుట్టే, పిల్లలంటే ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయికి కళ్ళు కనిపివు. అయితే వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆ పాప ఉంది కదా, అదే కజిన్ వాళ్ళ కూతురు, ఆ అమ్మాయి బర్త్డే, సో ఆ సెలబ్రేషన్స్ చేసుకుందామని ఫ్యామిలీ అంతా వచ్చి ఉంటది. ఇక్కడే మనం ఈ కజిన్ వాళ్ళ మమ్మీని చూస్తాం. ఈవిడే పాపం, ఈవిడికి లేనిపోని అవేవో బాధలు అవి ఉన్నాయంట. అయితే ఇక్కడ దరిద్రం మనకేం తెలిసిద్దంటే ఈ కజిన్ గాడు ఉన్నాడు కదా, ఈడికి కూడా ఈ అమ్మ అంటే ఎప్పటి నుంచో ఇష్టం అంట. అంటే అప్పటి నుంచే 12 సంవత్సరాల క్రితం ఆ టైం నుంచే. అయితే ఈ దరిద్రంలో ఇంకో దరిద్రం ఏంటంటే 12 ఏళ్ల క్రితం పెళ్లి అయిపోయింది కదా, అయినా సరే ఈ 12 ఏళ్ల పాటు ఈ కజిన్ గాడు ఈ అమ్మతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని నడుపుతానే ఉన్నాడంట, నడిపిస్తా ఉన్నాడు ఇలా కహానీని. కానీ సడన్ గా ఇప్పుడే ఈ బర్త్డే పార్టీ తర్వాత ఇడికి జ్ఞానోదయం అయింది ఏంటంటే ఇంకా నుంచి ఎఫ్ఐఆర్లు అవి మంచివి కాదు, నాకు పిల్ల ఉంది, పాప కూడా ఉంది అని చెప్పి ఓ అమ్మ ఇంకా నుంచి నిన్ను కలవను, మనం కలుసుకోకూడదు అని చెప్పి అంటాడు. ఇక్కడ మన అమ్మని చూస్తే ఆబ్వియస్లీ మన అమ్మకి ఇవన్నీ నచ్చవు. పిల్ల ఉండి పిల్లలుంటే ఇంకొక అమ్మాయిని లవ్ చేయగా ఇలాంటివన్నీ ఎందుకు నచ్చుతాయి అమ్మకి? అయితే ఇక్కడే ఇంకో సోది ఏం జరిగిందంటే ఈ అమ్మ ప్రెగ్నెంట్ అయిందనమాట. ఎవరి వల్ల? కజిన్ గాడి వల్ల. ఇంకెవరి వల్ల అవుద్ది? ఏదో ఒక ట్రయాంగిల్ దయ్యం స్టోరీలా ఉంది. అయితే ఈ మ్యాటర్ ఇప్పుడు ఇటుకు వచ్చి చెప్పింది కూతురు బర్త్డే రోజే. అదే ఈ శుభ సందర్భంలోనే ఇంకో శుభం ఏంటంటే నువ్వు మళ్ళీ తండ్రి కాబోతున్నావు అంటది, మన ఇద్దరం తల్లి తండ్రులు అవుతున్నావు అంటది. దాంతో కోపం ఎక్కువైపోయి ఇంకా నీకు నాకు సంబంధం లేదు పో అంటాడు. తప్పులేదు, గాలుడి మీద చేతబడి చేసేయాల్సిందే. తర్వాత ఈ అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడానికి ట్రై చేస్తున్నా, ఎంత ఏం చేసినా ఈ కజిన్ గాడు అసలు కలవడానికి ఒప్పుకోట్లా. కనీసం ఫోన్ లో మాట్లాడు ఏం చేయడు. ఒక రోజు ఈ అమ్మ వాళ్ళ చెల్లి వచ్చి చెప్పిద్ది, నువ్వు ఇంకా మన
కజిన్ ని వదిలేస్తే బెస్ట్, నువ్వేం చేసినా వేస్ట్ అంటుంటది. ఇప్పుడు ఈ అమ్మ కజిన్ గాడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళ బాధ ఓకే ఒక సైడ్ ఉంది, కానీ ఈ మధ్యలో అన్ని తెలిసి ఎక్కబోయి ఏం చెయ్యలేక చూడలేక ఉండిపోతా చూడండి, వీళ్ళ బాధ దారుణంగా ఉంటది. ఇద్దరంతా చూస్తూ ఉండాల్సింది కానీ ఏం చేయలేదు. పాపం వీళ్ళ చెల్లి పరిస్థితి అదే. అది అమ్మాయి వచ్చి ఇప్పటికైనా వదిలేయొచ్చు కదా సలహా ఇస్తుంటే దానికి అమ్మాయి ఏమను మూసుకొని బయటికి వెళ్ళిపా, 12 సంవత్సరాల క్రితం నేను మంచిగా చేతబడిలో చేసేసి వాడిని పెళ్లి చేసేసుకునేవాడిని, నువ్వు మటన్ షాప్ కి వస్తా ఎదవదయ్యాని అంటేసుకొని నన్ను భయపెట్టావు, నీ వల్ల ఇదంతా అయిందని చెప్పి తోసేస్తుంది. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ఆ కజిన్ గాడి మీద కొంచెం కోపంగా ఉంటుంది. అంటే ఆ గాలి సచ్చినోడు నువ్వంటే నాకు ఇష్టం, నేను నీతోనే ఉంటాను, నువ్వే నా బంగారం గోల్డ్ సిల్వర్ అని చెప్పి ఓ సొల్లు చెప్పి నువ్వు ఉన్నాడంట, ఇప్పుడు సడన్ గా వదిలేస్తా అంటున్నాడు. ఇదేమో ఈడి మీద ఆశలు పెట్టుకుని పెళ్లి పెటాకులు లేకుండా గోడక పిడకలు కొట్టినట్టు మానగా పెయింట్ మొదలేసి మేకప్ లేస్తానే ఉంటది, కోటింగ్ల మీద కోటింగ్లు, ఎక్కడ అందంగా లేకుండా ఉంటుందో లవ్ చేయడం మానేస్తాడేమో అని చెప్పాడు. అయితే ఈ అమ్మ ఈ రోజు ఎలాగైనా వీడిని కడిగేద్దాం అని వెంటనే వీడు చేసే బిజినెస్ దగ్గరికి వెళ్ళిద్ది. బిజినెస్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మన బిజినెస్ చూద్దామే. అబ్బాయి యాడ్ కాదు, మన వాళ్ళు కొంతమంది చూసినట్టు ఉన్నారు, చాలా రోజులు ముక్కి కొత్త షార్ట్ సిరీస్ ఒకటి చేసాం, పెద్ద లెంత్ ఏ ఉండదు, చిన్నదే, ఒక లుక్ వేసేయండి, అబ్బాయి ఆవేశపడి ఇప్పుడే వెళ్ళిపోకండి, వీడియో అయిపోయాక వెళ్ళండి, అది చూసి మీ ఒపీనియన్ ఏంటో చెప్తే చాలు. ఈ అమ్మాయి అయితే ఇక్కడికి వచ్చి ఒరే నువ్వు మన ఇద్దరికి పుట్టిన బేబీని యాక్సెప్ట్ చేయాల్సిందే, దానికి కజిన్ గాడేమో నీకేమైనా బాగుండే మాట్లాడుతున్నావా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు, నాకు ఫ్యామిలీ ఉంది పాప ఉంది అని తెలుసు కదా, నన్ను వదిలేయని అంటాడు. ఈ అమ్మ కోపం వచ్చేసి కత్తి తీసి ఈడిది కూడా మటన్ కొట్టి అనమాట, మటన్ కొట్టి దగ్గరికి వచ్చి భయం మొత్తం పోగొట్టుకున్నట్టుంది, కత్తి చూపించి మర్యాదగా నన్ను పెళ్లి చేసుకో అంటది. ఈ అమ్మకి మనిషి లక్షణాలు పోయాయి అనుకుంటా. ఇప్పుడు వెంటనే ఈ అమ్మని సైడ్ దోసేస్తాడు. దానివల్ల ఈ అమ్మకి పాపం మిస్క్యారేజ్ అయిపోద్ది, ప్రెగ్నెంట్ కదా, మనడు వెంటనే హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేయించి ట్రీట్మెంట్ చేయిస్తాడు. పొద్దున్నే లెగుస్తుంది, పొద్దున్న లెగ్గానే కజిన్ గడు ఏమంటాడు, చూడమ్మా నా తప్పేమీ లేదు, మొత్తం అంతా నువ్వే చేసావు, ఇదంతా కేవలం నీ వల్లే జరిగింది, దొంగ సచ్చినోడు రోజంతా తిరుగుతా ఉంటాడే అమ్మతో, దీని చేతపడి వ్యాపారం గురించి వీడికి తెలీదా, ఈ సిచ్యువేషన్ లో మాట్లాడే మాటలేనవి, ఇదంతా నువ్వే చేసుకున్నావు, నువ్వు నన్ను ఇంకా కలవకూడదు, నాకు ఫ్యామిలీ ఉంది, ఇంకా నీకు నాకు సంబంధం లేదంటాడు. ఈ అమ్మాయి ఏమో నువ్వు నాకు ఆ మాట ఇచ్చావు ఈ మాట ఇచ్చావు నాతోనే ఉంటానన్నావు అని అంటూ ఉంటే వీడి అమ్మని తోసేసి మొహన్ డబ్బులు కొట్టేసి వెళ్ళిపోతాడు. అబ్బాయి నిజం వీడికి అసలు తెలియదు దీని గురించి. అమ్మకి ఇంకా పిచ్చి కోపం వచ్చేస్తది, ఏడుస్తా ఉంటది. ఇంకా వీడు మళ్ళీ వెనక్కి తిరిగాడు నాతో ఉండడం తెలుసు, సో ఇంకా మన తక్షణ కర్తవ్యం యాజ్ యూజువల్ గా అనుకున్నట్టే ఆ మటన్ కొట్ట ఆయన దగ్గర పోయి మంచి మందపాటి దెయ్యాలను చూసుకుని రేటు ఫిక్స్ చేసుకుని ఆ కజిన్ గాడి మీదకి తోసేసి వాడిని లేపేయడమే తక్షణ కర్తవ్యంలో చేసుకుంది. మనోడు నైట్ టైం అలా బండి వేసుకుని పోతూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఆయన వచ్చి, అప్పుడప్పుడు దేవుణ్ణి కొంచెం గుర్తు పెట్టుకోండి అయ్యా, మీ ఇంట్లో ఒక్క అంటే ఒక్క కూడా మసీదుకి ఎందుకని రావడం లేదు, ఫ్యామిలీలో ఒక్కదైనా ఎప్పుడైనా వెండి అని చెప్పి అంటారు. అయినా ఈడెందుకు వెళ్తాడు లేండి, వీడికి ఎందుకు అర్థం అవుతాయి, వీడికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి కదా. ఈ కజిన్ గాడు అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుని పోయి ఉంటాడు. పడుకున్న తర్వాత వీడి దగ్గరికి వీళ్ళ కూతురు అలా వచ్చి 2 కళ్ళు చేతిలో పెట్టుకుని, డాడీ ఈసారి నాకేమైనా గిఫ్ట్లు తెస్తే ఈ సోది గిఫ్ట్లు కాకుండా ఇలాంటి మంచి కళ్ళు ఏమైనా ఉంటే నాకు గిఫ్ట్ గా ఇవ్వు, అవే యూజ్ అవుతాయని చెప్పి అడుగుతుంది. ఈడొచ్చి గంట కూడా అయినట్లేదు, అప్పుడే చేతబడి చేసేసింది, హాస్పిటల్లోనే కూర్చొని అమ్మ అంటే అదేం లేదు ఇదంతా ఈడి కళ, భయంకరమైన సీన్లని చూపించి నథింగ్ కళ అని అన్నప్పుడల్లా మొహం పగల కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడైతే వీడు నిద్ర లేచి అలా వాళ్ళ కూతురు గదిలోకి పోతాడు. కూతురు గదిలోకి వెళ్ళి కూర్చొని చూస్తూ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అదేంటంటే వీళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, అదే కజిన్ గాడు వాళ్ళ వైఫ్ ఉండాలి కదా అమ్మాయి, ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వీడు అసలు ఆవిడని సరిగ్గా చూసుకునేవాడే కాదంట. డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం, చెకప్లు చేయించడం ఇట్లాంటి అసలు ఏమీ లేవంట. రోజంతా మామూలుగా పెయింట్ వేసి కూర్చునేది కదా ఈ అమ్మాయి దగ్గర పోయేవాడు. సరైన ట్రీట్మెంట్ చెకప్లు ఇవన్నీ లేకపోవడం వల్లే ఈ పాప కళ్ళు లేకుండా పుట్టిందంట. ఈయన బెప్పంగాడు అసలు వీడికి ఈసారి ఎద్దుతల కాదు ఈడుతల ఎత్తకపోతే సరిపోద్ది ఆ చేతబడులు చేయడానికి. చేసే అన్ని లతుకుల పనులే, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అమాయకంగా మొహం పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత మన అమ్మ ఉంది కదా డిశ్చార్జ్ అయిపోయి వచ్చింది, మళ్ళీ వాడికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నన్ను యాక్సెప్ట్ చేయని కాల్ చేస్తా ఉంటది. నాకేం అర్థం కాలే కాసేపు. వాడేమో ఫోన్ కి రిప్లై అవ్వడు. ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడల్లా దొంగ మొహం దానా, ఆడిపాడి నాకు కాల్ చేయొద్దు, అసలు సిగ్గు లేదా నీకు, ఎన్నిసార్లు చేస్తావు, నీకు నాకు సంబంధం లేదని తిట్టకుండా తిట్టి ఫోన్లు కట్ చేసేస్తా ఉంటాడు. ఫోన్ కట్ చేసేసిన తర్వాత అమ్మ అలాగే బస్సులో కూర్చొని ఏం డిసైడ్ అయ్యిద్దో తెలుసా, నేను నా కజిన్ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, వాడితోనే ఉండాలి, నేను వాడిని మాత్రం ఏం చేయకూడదు, వాడిని పొందే ప్రయత్నం మాత్రమే చేద్దామని డిసైడ్ అయిపోద్ది. ఏం ప్రేమ అయ్యా ఇది, రాక్షసుల ప్రేమలా ఉంది ఇది. నాకు తెలిసినంత వరకు మనుషులైతే ఇట్లా ప్రేమించాలనుకుంటా. ఇంత అయిన తర్వాత ఇంకా నేను వాడిని లవ్ చేస్తాను. నిజంగా దెయ్యాలనే ఉండుంటే ఈవిడ గులాం అయిపోయి ఏదడితే అది చేసి పెట్టాలి, అంత ప్రేమ ఉంది ఈమెలో. వెళ్ళండి ఆ రోజంతా అయితే బస్సులో గడిపి తర్వాత చేతబడి దగ్గరికి వెళ్ళిపోద్ది. అదే మన మటన్ షాప్. డైరెక్ట్ గా మటన్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని చెప్పిద్ది కదా, లాస్ట్ టైం ఎదవసోలు చెప్పి ఏదో దెయ్యాన్ని పిలిపించి ముందే నన్ను భయపెట్టి తోలేసావు, ఇంకా నేను ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళేదే లేదు, నాకు కావాల్సింది నాకు దక్కాల్సిందే, నా కజిన్ నన్నే లవ్ చేయాలి, నా కజిన్ లైఫ్ లో నేను తప్ప ఎవరు ఉండకూడదు, ఏం చేయాలి చెప్పు అని అంటది. మామూలుగా అయితే స్టార్టింగ్ లో అమ్మకి కజిన్ గాడు కూతురు ఉంది కదా కళ్ళు ఉండవు, అమ్మాయి అంటే బాగా ఇష్టం అంట, బాగా చూసుకుంటూ బాగా పెంచేది కూడా. కానీ ఆ కజిన్ గాడు దొంగ మొహోడు చేసిన పనుల వల్ల ఈ విధంగా అయిపోయిందంట. ఏందో దీన్ని మంచి దయానాలు చెడ్డ దయానాలు కూడా తెలియట్లా. ఇప్పుడు ఆ మంతగాడు యాజ్ యూజువల్ గా కోచేసిన ఎద్దు మొహం వేసుకుని అలా చూస్తూ సేమ్ స్టార్టింగ్ లో చెప్పిన డైలాగ్ చెప్తూ ఉంటాడు,
చూడమ్మా ఇది చాలా భయంకరమైంది, ఈ ప్రాసెస్ వల్ల ఏదైనా అవ్వచ్చు, ఇది చేయడం జరగదు అంటాడు. అది విన్నాక మన అమ్మాయి ఏమో నువ్వు మనిషివేనా అంట, అసలు నీకు ఎందుకు వ్యాపారాలు బిజినెస్లు, నువ్వు వదిలే లేకపోతే నేను చేసుకుంటాను. బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్ వచ్చి ఏదైనా అడిగితే చేసి పెట్టాలి గానీ వద్దాం నేను చెయ్యను అని అది ఇది అంటావేంటా, అసలు నువ్వు చేస్తావా చెయ్యవా కరెక్ట్ గా చెప్పి. నువ్వు చెయ్యను అన్నావు అనుకో నాకు ఇంకా చేతబడులు చేసే వాళ్ళ కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి, నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నా కజిన్ మీదతో పాటు నీ మీద కూడా చేయించేస్తాను. సో మర్యాదగా చెయ్యి, నీకు కావాల్సిన డబ్బే కదా ఇదిగో తీసుకో అని చెప్పి అమ్మ తన గాజులు తన చెల్లి గాజులు గోల్డ్ గాజులే తీసుకొని ఇడికి ఎత్తది. అది చూసిన తర్వాత మన చేతబడి చేసే బెప్పంగాడు నేనేమన్నా గాజులు వేసుకొని తిరిగేవాడిలా కనిపిస్తున్నాను నీకు అని అనగానే పక్కనే ఉన్న మన బెప్పంగాడు వాళ్ళ మమ్మీ ఓదే గుండుగా నీ నెత్తి మీద ఉన్న మిగతా బొచ్చు కూడా గీకి పడేస్తా, ఓవర్ యాక్షన్ చేయకుండా ఇంక ఒప్పుకో అంటే మన బెప్పంగాడు ఓకే మమ్మీ అని ఒప్పేసుకొని స్టార్ట్ చేస్తా అంటాడు. అయితే స్టార్ట్ చేయాలంటే చాలా ప్రాసెస్లు ఉంటాయి కదా, మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడు తల్లి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆత్మలు పిశాచాలు రకరకాల ప్రాసెస్లు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటన్నింటిలో ఏదో ఒకటి నేను వేసేస్తాను, నువ్వు ఇంత బంగారం ఇచ్చావు కాబట్టి నీకు అన్నిటికంటే స్పెషల్ దే వేస్తాను, నువ్వు బాధపడకు, సాజాజిందని ఏదో దెయ్యం ఉంది భయంకరమైందంట, ఆ దెయ్యానికి ముస్లిం అంటే అస్సలు పడదు అని చెప్పి అంటది. దెయ్యాలకు కూడా కులమత భేదభావాలు ఉంటాయా, సర్లేండి మనుషులే కదా దెయ్యాలు అయ్యేది, దాన్ని ఉపయోగించే మనం ఇప్పుడు చేతబడి చేయబోతున్నాం, కాకపోతే అది చెయ్యాలంటే నాకు వస్తువు కావాలి అని అంటే ఏం కావాలని అడుగుతుంది. బెప్పంగాడు చెప్తాడు నువ్వు ఎవరి మీద చెయ్యాలనుకుంటున్నావో వాళ్ళ ఫోటో తీసుకోదా చాలు అని అంటాడు. దానికి అమ్మాయి ఏమనిద్దంటే ఎందుకు ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటావా, ఒక్క ఫోటోతో ఏం చేస్తావా నువ్వు, అసలు నీకు చేతబడి చేయడం వచ్చంటదా, ఇట్లాంటి చిన్న చిన్నవి కాదు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్ట్రాంగ్ అయింది కావాలి, మనం ఇప్పుడు చెయ్యాలనుకుంటుంది మన కజిన్ యొక్క వైఫ్ మీద కాబట్టి మనం తన వంశం వాళ్ళు మొత్తం చనిపోయేలా చేస్తున్నాం కాబట్టి నేను రేపు వచ్చేటప్పుడు అమ్మాయి యొక్క జుత్తు బ్లడ్ ఫోటో ఇలా తనకు సంబంధించి చాలా తెస్తాను, నువ్వు ఈరోజు నైట్ పోయి ఒక మంచి ఫ్రెష్ మనిషిని చూసి వాడి కాలు ఎముక అలా తాజా ఎద్దును ఒకదాన్ని పట్టుకొని దాని తల ఈ స్ట్రాంగ్ సామాన్లన్నీ తీసుకుని అని చెప్తే మన చేతబడి బెప్పంగాడు భయపడిపోతాడు. వామో అంత భయంకరం చేయడం నా వల్ల కాదు తల్లి, అదే చాలా వల్ల అయిపోయింది, అదంతా చేసి సింపుల్ గా చేసి పడేద్దామని అంటే అసలు ఒప్పుకోది అమ్మా, ఏందో నువ్వు సింపుల్ గా చేసేది, మర్యాదగా తీసుకున్నదా అని చెప్పి వాడిని బెదిరించి ఈ అమ్మాయి తీసుకుని రావాల్సిన వస్తువులు తేడానికి వెళ్ళిపోద్ది. అదే కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, అక్కడికి వెళ్ళి కజిన్ వైఫ్ ని కలుస్తుంది, ఆమె జుత్తు శానిటరీ ప్యాడ్స్ అవి ఇవి ఇంకా ఫోటో కూడా తీసేసుకుని వెళ్ళిపోతుంటది. అలా బయటకు వెళ్తూ ఉంటే గాలుడు మళ్ళీ వస్తాడు, ఈడొచ్చి ఈవిడ ఆపుతూ ఉంటాడు, ఎందుకు గెలుగుతున్నావు, ఏదో సొంత వైఫ్ అన్నట్టు తెగ ఎక్స్ట్రాలు చేస్తా ఉంటాడు, మళ్ళీ ఏడెందుకున్నావు నా ఫ్యామిలీ నుంచి నువ్వు దూరంగా ఉండని చెప్పి తిడతా ఉంటాడు. ఈ అమ్మకి పిచ్చి కోపం వచ్చేసి కోపం ఇంకా తెచ్చేసుకుంటూ ఉంటది. కోపం ఎంత ఉన్నా సరే ఈడి మీద కోపం రాదుగా, ఈడు ఎన్నన్నా తిట్టండి, తిట్టిన దానికి ప్రతి దానికి వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపేస్తా ఉంటది కానీ ఈడిని మాత్రం ఏమీ చేయదు. అమ్మ ప్రేమికురాలు ఈవిడ చరిత్రలో ఉండాల్సింది అనవసరంగా రోడ్ల మీద దిగుతుంది. ఇప్పుడు అవన్నీ తీసేసుకుందే సామాన్లన్నీ ఎత్తకపోయి ఆ బెప్పంగాడికి ఇచ్చేస్తది. మన బెప్పంగాడు కూడా నడువులన్నీ ఎగొట్టుకుని నానా కష్టాలు పడి మనిషి ఎముక ఎద్దు తల అని తెచ్చిపెట్టుకో ఉంటాడు. అవన్నీ లేకపోతే ఈడి తలైనా కోసి పెట్టేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది కదా ఆల్రెడీ మన అమ్మ. ఇప్పుడు వీడు తెచ్చిన మనిషి ఎముక అమ్మ తీసుకొచ్చిన వస్తువులు అవి ఇవి అన్ని కలిపేసి ఏదో చేస్తున్నాడు లేదు, మనకెందుకు ఏం చేస్తున్నాడు. అయితే ఇటు ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ఇల్లు మొత్తం ఊగిపోతా ఉంటది, ఏదో భూకంపం వచ్చిందేమో అన్నట్టు. అమ్మ ఓ పక్క అరుస్తా ఉంటది, దద్దెపు కొట్టు మొహం కూడా ఏందా చేయడం సరిగ్గా చేస్తావు, కాకపోతే పక్క నేనే చేస్తా అంటే వాడు వద్దామా నేనే చేస్తాను, మళ్ళీ నా బిజినెస్ కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి గట్టిగా వేసి దెయ్యాన్ని పిలిపించి ఆ దెయ్యానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాడు. నువ్వు వెంటనే ఎదురుగా కూర్చుందిగా ఈ అమ్మాయి కజిన్ వాళ్ళ వైఫ్ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ బ్లడ్ లైన్ మొత్తాన్ని ఎవరు బ్లడ్ ఇచ్చినా ఆ బ్లడ్ లైన్ మొత్తాన్ని నాశనం చేసేయని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉండి కాల్ చేస్తూ ఉంటాడు. దెయ్యం అక్కడికి వచ్చాక ఒక్క సెకండ్ కూడా ఉండదు, పూర్తిగా కూడా వినదు. దరిద్ర పొట్టి అదో మామూలుగా చెప్పొచ్చుగా, ఎందుకు తాగుతున్నావు నేను పోతున్నానులే, ముందా ఊగడం ఆపు సచ్చేట్టున్నావు ఫిట్స్ వచ్చేట్టు అని చెప్పి దెయ్యం బెప్పంగాడు పూర్తిగా చెప్పేది వెనకముండే వెళ్ళిపోద్ది. అట్టా అవుతున్నాడు లేకపోతే. ఇప్పుడు ఈ అమ్మతో చెప్తాడు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది, ఇంకా నుంచి రాబోయే 5 రోజుల్లో నీ కజిన్ వైఫ్ యొక్క బ్లడ్ లైన్ మొత్తం నాశనం అయిపోద్ది. బ్లడ్ లైన్ అంటే ఏదో నాళాలు అనుకోమాకండి, బ్లడ్ లైన్ అంటే ఆవిడ యొక్క రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు వాళ్ళ వంశం అంతా పోయిద్దంట. గబ్బు మొహంది చేసిన గబ్బు పనులన్నీ ఆ కజిన్ గారు చేసాడు, వాడిని ఏం చేయట్లా. అపం శుభం అమ్మాయి ఫ్యామిలీ మొత్తం లేపేస్తుంది. మళ్ళీ అదే రోజు రాత్రి పాపం కజిన్ వాళ్ళ వైఫ్ ప్రార్థన ఏదో చేసుకుంటూ ఉంటే సడన్ గా తన మీద బకెట్లు రక్తం పడిపోతున్నట్టు ఎదుతాలు వచ్చి ముందు పెట్టినట్టు చాలా స్ట్రాంగ్ గా హెల్యూజేషన్స్ వస్తూ ఏవేవో అనిపిస్తూ ఉంటాయి. సడన్ గా హస్బెండ్ వచ్చి ఏం కాలేదు అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి వింతగా భయంకరంగా బిహేవ్ చేస్తూ తిరుగుతుంటది. రోజుకి ఆవిడ పరిస్థితి ఇంకా దారుణం అయిపోతూ ఉంటది. ఆ కజిన్ గాడు హస్బెండ్ గాడు ఉన్నాడు కదా, వీడికి ఏమైనా చెప్దామా వినుగా అంటే అసలు ఇదేం విండో అర్థం చేసుకోడు. వీడిని కోసేసి పెట్టేయాల్సింది ఇందాక చెప్పినట్టు అనవసరంగా ఎద్దుతల ఎత్తుకొని వచ్చేది. చూస్తుంటే వీడికి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే ఓ పక్క ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఆవిడ మీద. నెక్స్ట్ రోజు అమ్మ వాళ్ళ సిస్టర్ ఈ అమ్మాయి అడిగిద్ది అమ్మని, ఆ బంగారు గాజులు ఉండాలి కదా అసలు ఎక్కడా కనిపించలేదు, నువ్వేం చేసావు అని అడుగుద్ది. ఆ చేతబడి బెప్పంగాడు ఇంట్లో వేసుకుని దిగుతా ఉంటుంటాడు. ఒకసారి వాడు దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తాయి. అమ్మాయి ఏమో నాకేం తెలియదు అన్నట్టు యాక్షన్ చేస్తా ఉంటది. చెల్లేమో నీకు తెలియదేమో నాకైతే తెలుసు, ఖచ్చితంగా నువ్వు ఆ చేతబడికే ఇచ్చి ఉంటావు అని చెప్తుంది. కాలుడు కొంపదీసి ఇంట్లో డైరెక్ట్ రోడ్డు మీద వేసుకుని దిగుతా ఉంటుంటున్నాడు. ఈవిడికి ఎట్ట తెలిసిపోయింది మరి. ఈ అమ్మాయి అయితే ఈ మాటలని విని వాళ్ళ చెల్లిని తిట్టి నిప్పు లాంటి అన్ని అవమానిస్తావా, చెల్లి అయిపోయావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే చేతబడి చేసేసేదాన్ని నీ మీద అని తోసేస్తది. ఇప్పుడు నైట్ అయిపోగానే అమ్మ
పడుకో ఉంటది కదా, అమ్మ పక్కనే వాళ్ళు చెల్లి పడుకున్నట్టు, తర్వాత చచ్చిపోయినట్టు, తర్వాత దెయ్యం అయిపోయినట్టు లేనిపోని కళ్ళన్నీ వచ్చేసి గట్టి గట్టి కలుస్తా ఉంటది. అమ్మకి ఏం అర్థం కాదు, ఇట్లాంటివన్నీ మా కజిన్ వాళ్ళ వైఫ్ కావాలి కానీ నాకెందుకు అవుతున్నాయి అని చెప్పి ఆలోచిస్తుంది. ఇంకో పక్క ఈ అమ్మాయిని చూస్తే, కజిన్ వాళ్ళ వైఫ్ ని చూస్తే ఈవిడికి ఇంకా భయంకరంగా ఏవేవో అవుతుంటాయి. ఏ పని చేయలేకపోతుంది, వింత వింతవని జరుగుతూ ఉన్నాయి తనకి. ఏంటో వింత వింత చెప్పొచ్చు కదా అంటే నేను చెప్పలేను, చాలా జిగుత్సాహంగా ఉంటాయి అవన్నీ, చెప్పడానికే భయంకరంగా ఉంటది, ఇంకా చూపించా అంటే కష్టం. అవన్నీ క్రిమి కీటకాలు, పాములు, సంహారాలు వాటికి సంబంధించినవి. అయితే ఒక రోజు వీళ్ళ అత్తగారు ఉంటారు కదా, కజిన్ వాళ్ళ మమ్మీ, ఈ మమ్మీని చూసుకోవడానికి వచ్చి ఉంటుంది. ఈవిడ బాగానే చూసుకుంటుంది, కానీ సడన్ గా ఏమైందో అర్థం కాదు. ఆడ పీక పట్టుకొని ముక్కు నొక్కేసి చంపేస్తా ఉంటది నులిపేసి. ఇంకా అసేపుడికి అయిపోయి అమ్మా వాయమ్మో అత్తగారు ఏమైంది అత్తగారు, నేను కావాలని చేయలేదండి, అసలు నేను మిమ్మల్ని ఇలా ఎందుకు చేశాను నాకు అర్థమే కావట్లేదు, అసలు ఏమవుతుందో తెలియట్లేదు అత్తగారు. అవును ఇవిడికి ఏం అర్థం కాదు కదా ఎంత చెప్పినా, సర్లే అని చెప్పి బయటకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈవిడైతే బయటకు వెళ్ళిపోయింది. దాని తర్వాత అత్తగారు ఉంది కజిన్ వాళ్ళ మమ్మీ, అలా నుంచొని దెయ్యంలా పోతూ నడుచుకుంటూ ఉంటది. మామూలుగా అయితే ఈవిడ కూర్చొని కూడా కూర్చోలేదంట, కానీ ఇప్పుడు ఎందుకో ఏదో ఒలింపిక్స్ ఉన్నాయని తెలిసిపోయినట్టుంది, లేచి నుంచొని నడుచుకుంటూ పోతూ ఉంటది. అలా నడుచుకుంటూ వంటగది దాకా వెళ్ళిపోయి వేడి వేడిగా ముద్దపప్పు చేస్తా ఉంటే అన్నంలో కలుపుకొని తినేసిద్దామనుకున్నా, కానీ అది తీసి మొహం మీద వేసేసుకుంటది. ముద్దపప్పు వేస్ట్ అయిపోయిందేమో అనుకోమాకండి, పాపం ఆవిడ చనిపోయి ఉంటది. అయితే ఈ ముద్దపప్పు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆవిడకి దినం అది ఇది చేస్తూ ఉంటారు కదా, కరెక్ట్ గా అప్పుడే మామూలుగా ఇన్ని రోజులు దెయ్యం వంటగా వచ్చి, అంటే ఆ కజిన్ వాళ్ళ వైఫ్ వంటగా ఉన్నప్పుడే గోల చేసి ఏడిపిస్తూ ఉండిపోతూ ఉండేది కదా. కానీ ఇంతమంది జనాలు ఒకేసారి చూసేసరికి టెంప్ట్ అయిపోయినట్టుంది. ఒక్కసారిగా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి దెయ్యం లాగా మారిపోద్ది ఈవిడ కజిన్ వాళ్ళ వైఫ్. పాపం చనిపోయింది కదా ముసలావిడ, చనిపోయిన తర్వాత కూడా వదలట్లా కూరలో. ఆవిడ శవం డబ్బాని ఎత్తేసేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైందో తెలియక భయపడుతూ ఉంటారు, కానీ ఈ అమ్మ మాత్రమే అస్సలు భయపడదు. ఎందుకు భయపడిద్ది, దీనికి ఎన్ని అలవాటే కదా. ఆ మొహం చూడండి, దినానికి కూడా ఎంత పెయింట్ వేసుకొచ్చింది ఆ మొహం మీద. లేకపోతే మన అమ్మ న్యాచురల్ గానీ బ్యూటిఫుల్ గర్ల్ అంటారా, పిచ్చ ఆనందంలో తేలిపోతుంది. అయితే అప్పుడే ఇక్కడికి ఇమామ్ అని ఇతను వచ్చి ఉంటాడు. ఇక కజిన్ వాళ్ళ వైఫ్ ఈవిని చూడగానే ఇతనికి అర్థం అయిపోద్ది, అబ్బో ఇదేదో మామూలు మ్యాటర్ లేదు, ఎవరో మీ ఆవిడ మీద చేతబడి చేశారు, ఇట్స్ క్లియర్ అర్థం అయిపోతుంది. ఆ అమ్మాయి మీద చేయి పెట్టి ఏవో మంత్రాలు చదువుతాడు. అవి చదవగానే కాసేపటికి వెంటనే కంట్రోల్ అయిపోతుంది. ఎవరో కావాలని ఒక భయంకరమైన దెయ్యాన్ని వైఫ్ మీద వదిలేశారని మన కజిన్ చెప్పి అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇడిపోయి పడుకో ఉంటాడు నైట్ టైం. ఇంకా ఈ గాలోడికి కళ్ళన్నీ తెలిసినవే కదా, ఎదో కళ్ళని కంటా ఉంటాడు. ఇప్పుడంటే చేతబడులు అవి చేస్తూ ఉన్నాయి, ఎదో కళ్ళు వస్తున్నాయి ఓకే, కానీ అంతకు ముందు ఎవ్వరు చేయనప్పుడు కూడా ఇట్లాంటి కళ్ళు ఇడికి వస్తూ ఉండేవి కదా, అదేందో మరి. కానీ ఇప్పుడు చేసేసారు, ఇంకా రాకుండా ఎలా ఉంటాయి కళ్ళు, మర్చిపోయి ఇడి మీద చేయలేదు కదా, అమ్మ ప్రేమకురాలు కదా మన అమ్మ, వీడికి ఎందుకు చేసిద్ది, వీడికి ఏమైనా అయితే తట్టుకోలేదు, దయ్యాలైనా చంపేస్తాడు పేక బిస్కి జోలికి వస్తే. వీడి కళ్ళలో భయంకరమైన కళ్ళ రెగ్యులర్ వస్తుంటాయి కదా, సేమ్ అదే కళ. ఏంది ఇది, ఇదేం కళ, ఎట్ట కట్టేసి పెట్టేది ఏంది, ఏదో ఈజిప్ట్ మమ్మీ కళ్ళ కంటున్నట్టున్నాడు. తల్లి ఆ కళ్ళ వల్ల బాగా భయపడిపోయి ఉంటాడు. నెక్స్ట్ రోజు వెంటనే స్నానం కూడా చేయకుండా ఇమాం దగ్గరికి వెళ్తాడు. పనికి మాలినాడు వాళ్ళ వైఫ్ కు బాలేదు అని చెప్తే విన్న కూడా వినలా. వీడికి ఓ కళ రాగానే భయపడిపోయి పారిపోతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మ్యాటర్ మొత్తం విన్నాక ఇమాం ఇతను చెప్తాడు, వాళ్ళ నువ్వు ఆత్మ పడి నాకు ఏదో చెప్పమాక, మొన్న చూసినప్పుడు నాకు అర్థమైంది ఎవరో నీ వైఫ్ మీద చేతబడి చేశారని. ఒక దయ్యం అనేది ఎంత భయంకరమైంది, ఎంత శక్తిమైందైనా అవనువ్వు, కానీ అవి దేవుడి కంటే గొప్పవయ్యే ఛాన్సే లేదు. నీ వైఫ్ నేను బాగు చేసేస్తాను, కానీ నీ ఎదవ కళకి మాత్రం నేను ఏం చేయలేను. నువ్వు చేసే గబ్బు పనులకు ఆ మాత్రం కళలు వస్తాయిలే. రేపు నేను వచ్చి నీ వైఫ్ మీద ఎగ్జార్సిజం చేయబోతున్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మ్యాటర్ అంతా వైఫ్ చెప్పాడేమో తెక్కువ అప్పడిపోతా ఉంటుంది. వీడికి ఎక్కడేం వాగాలో తెలియదు, ఎక్స్ తో ఎలా మాట్లాడాలో తెలియదు, వైఫ్ తో ఎలా మాట్లాడాలో తెలియదు. వీడు ఏదో చేసేసి పడుకోబెట్టేసి బయటికి సైడ్కి వెళ్ళిపోతాడు. ఆడటెల్లగానే ఇప్పుడు దమ్మం లెగిసి కూర్చుంటది. పూర్తిగా సందర్భముఖిగా మారిపోయిన ఈవిని చూడండి అని చెప్పి చూపిస్తున్నాడు అంతే. అలాగే ఇంకో పక్క చూస్తే అదే అమ్మాయి ఇంట్లో అమ్మ వాళ్ళ మమ్మీ ఆవిడ కూడా వింత వింతగా బిహేవ్ చేసి అటు ఇటు దూకి అన్ని పగలగొట్టి నవిలి చచ్చిపోయింది. ఈ అమ్మకి అసలు ఇప్పుడు ఏం అర్థం కావట్లా, ఏం చేశాను నేను, పంపదీసి ఆ దరిద్రుడు మొత్తం మా ఫ్యామిలీ మొత్తమే చేసాడే ఏంది, అనవసరంగా ఆ రోజు బెప్పంగాని అనగాని మాటలన్నీ అన్నాను, వాడు బాగా హట్ అయి చచ్చినట్టున్నాడు అని ఆలోచించి తర్వాత వాళ్ళ చెల్లికి విషయం మొత్తం చెప్పిద్ది. ఓ చెల్లి నిజమేనే, నీ బంగారు గాజులన్నీ వాడు వేసుకొని దిగుతున్నాడు, అవన్నీ నిజంగానే నీ గాజులే, నేనైతే జస్ట్ మన కజిన్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆ వైఫ్ యొక్క బ్లడ్ లైన్ మొత్తం నాశనం అయిపోవాలని చెప్పి ప్రాపర్గా డీల్ మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసి మీద వచ్చాను. కానీ ఇక్కడ చూస్తుంటే మొత్తం ఎవడు పడితే వాడు సంబంధం లేకుండా చచ్చిపోతూ ఉన్నారు. నేను ఎలాగైనా ఏదో ఒకటి చేసి దీన్ని ఆపేస్తా అని చెప్పి బయలుదేరిద్ది. ఇంకో పక్క చూస్తుంటే ఇతను కూడా వచ్చేసి ఉంటాడు. ఇవి ఆపేద్దామని చెప్పి మొత్తానికి ఎలాగైనా ఆపేద్దామని చెప్పి అమ్మ పోతూ ఉంటే సడన్ గా ఇప్పుడు చెల్లి ఉంది కదా, ఇప్పుడు డైమ్ అయిపోయింది. ఆల్రెడీ డైమ్ అయిపోయి అమ్మ దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది, ఈవిడ ఏం చేయదు, ఏ గబ్బు పనులను చేస్తావు కదా, నా గాజులే ఇచ్చేసావు కదా, ఇప్పుడు చూడు నేను చచ్చిపోతా అని చెప్పి చెట్టు ఎక్కేస్తా ఉంటది. చెట్టు మీద ఎగిరి కొమ్మ మీద ఎక్కపోయి ఆడే పడిపోయి చచ్చిపోద్ది. ఇంకో పక్క ఇటు సైడ్ వీళ్ళింట్లో పరిస్థితులు ఏంటో చూస్తా ఉంటే మన అంకుల్ వచ్చేసి ఉంటాడు. వచ్చేటప్పుడు వంటగాడు చాలా మంది జనాలు వేసుకుని వచ్చి ఉంటాడు. డైరెక్ట్ ఊళ్ళో వాడు ఎవడో బిజినెస్ పెట్టుకుని కూర్చో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది బిజినెస్ చేస్తున్నారు, మన బెప్పంగాడు చేతపడ్డాడు. అలాంటప్పుడు ఈ బిజినెస్ కూడా దాన్ని వీగుడు బిజినెస్ కూడా హెవీగా జరుగుతూ ఉంటాయి. సో ఇలా కొంతమందిని తీసుకొని వచ్చాడు. వైఫ్ ని అక్కడ కూర్చోబెట్టి అతను చేయాల్సిన ప్రాసెస్ ఏదో స్టార్ట్ చేస్తాడు. అదే ఎగ్జార్సిజం ప్రాసెస్ అంతా ఉంటది కదా, మొదలు పెట్టేస్తాడు. మంత్రాలు చదువుతూ ఉంటాడే, అస్సలు తట్టుకోలేకపోతుంది. కోపం ఎక్కువైపోయి ఇతను వచ్చేటప్పుడు జనాలు నేర్చుకున్నాడు కదా, జనాలందరినీ లేపడేసిద్ది ఈవిడ. వాళ్ళేదో ఇంట
లాగా చూసిపోదాం అని చెప్పి వచ్చారు సగం మంది, వాళ్ళని కూడా చంపేసింది. ఇతనికి అసలు ఏం అర్థం కావట్లేదు. అదేంటది, నేను ఎప్పుడు చేసే ప్రాజెక్ట్ కదా, ఎందుకని వర్కౌట్ అవ్వట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ ఇప్పుడు ఇక్కడ పోయింది కదా, ఆ వెప్పం గాడి దగ్గర వాడు ఏం చేశాడు అని, ఒరే వెప్పం నువ్వు ఎక్కడ ఉన్నావు, మనం చేసుకున్న అగ్రిమెంట్ ఏంది, నువ్వు చేస్తున్న ఎదవేషాలు ఏంది, నా మీద ఎందుకు చేసావు, అసలు మా ఫ్యామిలీ మొత్తం పోతున్నది ఏంది, నీకు వచ్చా కదా, నువ్వు ఏం చేసావు అని చెప్పి పరుస్తూ గోల చేస్తూ ఉంటది. పాపం అక్కడ ఉన్న దయ్యాలని హట్ అయ్యాయో ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళ మాస్టర్ తిడుతున్నాడని సడన్ గా మన అమ్మ బాడీ లోపలికి ఏదో దయ్యం వెళ్ళినట్టు కాళ్ళు చేతులు వెనక్కి ముందుకి పైకి కిందకి ఎట్టబట్టి అట్టతో తిరిగిపోయి పాపం మన అమ్మ చచ్చిపోయింది. కరెక్ట్ గానే ఉన్నారు, మన అమ్మ ఆడే చచ్చిపోయింది. దీని బదులు ఆ గాలుడు ఆ కజిన్ గడు పోయినా పెద్దగా హట్ అయి ఉండేవాడిని కాదు నేను. అమర ప్రేమికురాలు అటు ఇటు ఎటు కాకుండా పోయింది. అందులోనూ మళ్ళీ బెప్పంగాడి ఇంట్లో పోయింది. ఇంకో పక్క ఇక్కడ ఈ ఇంట్లో మ్యాటర్ ఏం జరుగుతుందో చూస్తే వాళ్ళ కాల్ జరుగుతుంది. ఇక్కడ కజిన్ గడవల వైఫ్ లెగిసి కజిన్ గా అదే తన హస్బెండ్ ని చంపేయడం ట్రై చేస్తుంది. చంపేయని అంటూ ఉంటే కాసేపటికి ఇతను వచ్చి ఆపేస్తాడు. అనవసరంగా ఆపుతున్నాడు. సర్లేండి ఇంకా అప్పటికే ఇక్కడ కాసేపటికి కజిన్ వాళ్ళ కూతురు ఉండాలి కదా, కళ్ళు ఉండవు, ఆ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి అడుగు పెట్టాక అప్పుడు రివీల్ అయితే అదేంటంటే మన పనికి వాళ్ళని అమ్మ ఉంది కదా, అది ఇప్పుడు వస్తువులు తేమ్మా అని చెప్తే కజిన్ వాళ్ళ వైఫ్ వస్తువులు తేకుండా ఆ కజిన్ వాళ్ళ కూతురు ఈ అమ్మాయి వస్తువులు జుత్తు, శానిటైజర్ ప్యాడ్స్ అవి ఇవి అన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చింది. సో వీళ్ళందరూ కలిసి చేతపడప్పుడు ఈ పాప మీద చేశారు. అసలు ఎవరి మీద చేశారు అనే విషయం కూడా తెలియదు దరిద్ర కొట్టేదో వీళ్ళ ఎవరికి. పాప దయ్యాలు మాత్రం ఏం చేస్తాయండి చెప్పండి, తోలు బొమ్మలాగా ఆడుకుంటున్నారు ఆ దయ్యాలతో. ఎక్కడ బొమ్మ అంటే అక్కడికి వెళ్ళాలి, ఎవరి మీదకి వెళ్దామంటే వాళ్ళ మీదకి వెళ్ళాలి, ఆడికి వెళ్ళి గొడ్డు చాకరీ చేయాలి, మామూలు పని కూడా కాదు. ఎలా పడితే అలా ఎగరాలి వాళ్ళ బాడీ లోపలికి వెళ్ళి. దయ్యాలు ఇప్పుడు వెళ్ళేటప్పుడు అది కాదు ఆ బెప్పంగా సరిగ్గా చెక్ చేస్తావు, వేరే వాళ్ళు వచ్చారంటే లేదు వాడు వినడు, ఎవడో వినడు, దయ్యాల మాట కదా ఎవడైనట్లా. ఇంకా దయ్యాలు చేసేదేం లేక వీళ్ళ గోల తట్టుకోలేక ఈ బుడ్డ పిల్ల ఈ పాప లోపలికి వెళ్ళిపోయింది. కొంచెం దయ్యం తప్పు కూడా ఉందిలేండి, వాడు క్లియర్ గా ఫోటో తెచ్చి మరి పెట్టా కదా ప్రాసెస్ లో, ఇదిగో ఫోటో చూడు, ఒకవేళ అటు ఇటు అయితే ఈ ఫోటో లోపలికి వెళ్ళిపో అని. ఫోటో కూడా చూడలేదు దయ్యం. అందరూ పేరుకే పని చేస్తున్నారండి, ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేసి పని చేయట్లా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి బ్లడ్ లైన్ మొత్తం పోవాలి కదా, ఈ పాప యొక్క బ్లడ్ లైన్ వాళ్ళు. ఇంకా అమ్మాయి బ్లడ్ లైన్ అంటే ఏంటో తెలిసిందే కదా, అటు సైడ్ ఇటు సైడ్ ఏం లేదు, ఇంకా అందరి సైడ్ వాళ్ళు ఇలా బ్లడ్ లైనే కదా, ఇలా ఫ్యామిలీ వాళ్ళు అందరూ మదర్ ఫ్యామిలీ ఫాదర్ ఫ్యామిలీ. సో దీని వల్లే ప్రతి ఒక్క వాళ్ళు తేడా లేకుండా పోతా ఉన్నది. అయితే ఇప్పుడు చేతబడి ఆపుదామని ఇతను వచ్చాడు కదా, ఇతను ఈ అమ్మాయి మీద జరిగింది అనుకోని, అదే కజిన్ వాళ్ళ వైఫ్ మీద జరిగింది అనుకోని ఈవిడ మీద ఆపుతూ ఉన్నాడు. అందుకే ఇదంతా ఆగట్లేదు ఇంతసేపు నుంచి. సో ఇప్పుడు ఏమైంది, మన ప్రేక్షకుల కోరిక మీద డైరెక్టర్ ఆ కూతురు అమ్మాయి వచ్చింది కదా దయ్యం అయిపోయి అలా వచ్చేసి వాళ్ళ బాబీ కజిన్ గారిని పీక పట్టుకొని గాల్లోకి పైకి లేపి పీసుకేసి చంపేస్తుంది. ఇతను మాత్రం ఏం చేయట్లా, ఆలోచిస్తా ఉన్నాడు ఎవరిని ఆపుదామా అని. ఈ లోపు జైంట్ వెళ్ళ ఊపి చంపేసింది. ఇప్పుడు ఇతని మీదకి వచ్చేసి ఇతను కూడా చంపేస్తుంది అనే టైంలో పాపను ఆపేసి జస్ట్ 2 minutes 2 నిమిషాల ప్రాసెస్ అంతే, 2 నిమిషాలు ప్రాసెస్ చేసి ఆపేస్తాడు సింపుల్ గా. ఎంతసేపు తప్ప అమ్మాయి మీద ప్రాసెస్ చేశాడు కాబట్టి ఆపలేపాడు అంతే. ఇలా మొత్తం ఆగిపోయింది. కట్ చేస్తే వీళ్ళ మమ్మీ బెడ్ మీద పడుకో ఉంటది, ఏదో జరుగుతూ ఉంటది. ఏం జరిగిందా అంటే వాళ్ళ కూతురు వస్తుంది. ఏమైంది, బ్లడ్ రిలేటివ్స్ లో వీళ్ళ మమ్మీ మాత్రమే ఉంది, అందరూ పోయారు. ఇంకా సో ఆ దయ్యం పని అందరం లేపితే తప్ప ఇంకో పని ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు. అప్పుడు దాకా ఒకే పనిలో అదే శాలరీలో ఫిక్స్ అయిపోవాల్సి వస్తుంది. కంపెనీ షిఫ్ట్ అవ్వాలంటే పని అంతా పూర్తి చేయాలి. అందుకే వచ్చి వాళ్ళ మమ్మీని లేపేసి వెళ్ళిపోద్ది. అక్కడతో సినిమా అయిపోయింది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత మూవీస్ ఉంటే చెప్పండి, కామెంట్స్ లో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.